వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాలగని. ఈరోజు మన ముందున్న అదుర్స్ ఆనంద్ జబర్దస్త్లో ఒక ఆర్టిస్ట్ నుంచి టీమ్ లీడర్ వరకు ఎదిగినటువంటి అదుర్స్ ఆనంద్ ఈరోజు మన ముందున్నారు. ఆయనతోటి ఆయన జీవన విధానం, ఆయన కుటుంబ నేపథ్యము, అసలు జబర్దస్త్లో అవకాశం ఎలా వచ్చింది అనే అంశాల మీద ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం. జబర్దస్త్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరి గుండెల్లో రియల్గా చెప్పాలంటే ఫ్రైడేస్ అది వెడ్నెస్ థర్స్డే వచ్చిందంటే ఫస్ట్ జబర్దస్త్ టైం కోసం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న అంశాలు అయితే ఉన్నాయి. జబర్దస్త్లో బాగా మీకు నచ్చిన కమిడియన్ ఎవరంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మా గురువు గారు చమ్మక్ చంద్ర గారి గురించి చెప్తానండి. ఆయన టైమింగ్, ఆయన రైమింగ్, ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్, ఆయన వర్క్ సిన్సియారిటీ. ఈరోజు ఆ టీంలో ఉండడం వల్ల నేను ఆర్టిస్ట్గానే ఎదగడం కాదండి, నేను ఒక మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. నాకు ఎవ్రీథింగ్ మా గురువు గారేనండి. ఆయనే నాకు. అప్పుడప్పుడు మీరు ఫోన్లో కానీ కలిసిన అప్పుడప్పుడు కాదండి, మాకు ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు ఫోన్ కొడతాము. ఆఫీసులో చంద్రానికి ఒక ఆఫీస్ ఉంది, సరదా కూర్చొని టీం మొత్తం కలుస్తాము. ఇప్పటికి కూడా కలిసి సరదాగా మాట్లాడుకుంటాము, డిన్నర్ అలా ప్లాన్ చేసుకొని. ఓకే. ఒకటి ఈ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు సుధీర్ రష్మి అని అంటే కొంతమంది అయితే మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, కానీ నిజంగా ఇది రియల్గా ఉంటుందా? ఓన్లీ ఆ షో కోసమే పబ్లిక్ని ఆకర్షించడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తారంటే? దీని గురించి ఆర్పి గారు వీళ్ళంతా బాగా చెప్పున్నారు, మీరందరూ చూసున్నారు. వాళ్ళ మధ్య లవ్ ఉందనేది అయితే 100% వాస్తవేనండి. అది పెళ్లి దాకా వెళ్తుందా లేదనేది వెయిట్ అండ్ సీ అంతే. కాకపోతే ఏది లేకుండా అయితే ఊరికైతే మళ్ళీ చేయదు. ఇద్దరికి ఒకరంటే ఇష్టము, కానీ వాళ్ళ కెరియర్స్, వాళ్ళ ఫీల్డ్ డిఫరెంట్ కాబట్టి ఇద్దరు కెరియర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అసలు మల్లెమాలలో ఆర్టిస్టులకు ఇచ్చేటటువంటి భోజనము జైల్లో ఉండే ఖైదీలకు ఇచ్చేటట్టు విధంగా ఉంటది అనేసి కిరాక్ ఆర్పి మొన్న రీసెంట్గా, మీకు ఐడియా ఉంటుండొచ్చు, ఇచ్చే పేమెంట్లు కూడా ఆపిస్తుంటారు, వాళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటే పేమెంట్ ఇస్తుంటారు. దీని మీదనే నేను వ్యతిరేకించేసి ఎవరైతే ఉన్నారో మల్లెమాల మేనేజ్మెంట్ని వ్యతిరేకించి నేను బయటకు వచ్చానని. నిజంగా ఇలాంటి పరిస్థితి అంటే కనీసము అక్కడ పెట్టేటటువంటి అన్నం కూడా సరిగా ఉండదా? ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే పేమెంట్స్ అయితే మల్లెమాలలో ఆపుతారని ఆర్పి కూడా చెప్పలేదేమో నేను అనుకుంటున్నా. పేమెంట్స్ పర్ఫెక్ట్గా ఇస్తారు, తక్కువ మాట్లాడినా 1000 రూపాయలు 1000 ఇస్తారు, 10,000 మాట్లాడు 10 ఇస్తారు, 1,00,000 మాట్లాడితే 1,00,000 ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంత మాట్లాడితే అంత పర్ఫెక్ట్గా టైం టు టైం మల్లెమాల పేమెంట్స్ ఆపిన అది అయితే లేదు. ఆ కంపెనీలో అలాంటి మాట అయితే లేదు, పేమెంట్స్ ఇచ్చేస్తారు. ఇక ఫుడ్ విషయం కంటే సార్, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఏం చేస్తారంటే ఫుడ్కి ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారు, కానీ కింద చేసేవాళ్ళు అనేవాళ్ళు కొద్దిగా నీట్గా చేయాలి. దాన్ని ఫాలో అప్ అనేది కంపెనీ చేసుకుంటుంది మ్యాక్సిమం. కొన్నిసార్లు మిస్యూజ్ అవుతుంటాయి. వాళ్ళు ఏంటి, కొద్దిగా ప్రొడక్షన్ హౌసెస్ ఎలా ఉంటాయంటే ₹1 మిగిల్చుకోవడానికి, ప్రొడక్షన్ హౌస్ మీన్స్ మీల్స్ పెట్టే టీం అనమాట. వాళ్ళు ₹1 మిగిల్చుకోవడం కోసం చేసే పనుల్లో ఎక్కడ దెబ్బ పడుతుందంటే పెద్దానికి దెబ్బ. ప్రతిసారి వాళ్ళ ఉన్న బిజీ షెడ్యూల్లో చూసుకోలేరు కదా. అవును. సో మేమైతే మా టీం అయితే మ్యాక్సిమం మా ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం, మేమే తెప్పించేసుకుంటాం డైరెక్ట్గా. ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది ఫుడ్. సమ్ టైమ్స్ అలా జరుగుండొచ్చు అంతే. ఈ కొత్త ఆర్టిస్టులని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు జబర్దస్త్ టీంలోకి? ఎవరు చేస్తారు అట్లా? సెలక్షన్స్ అంటే ఆడిషన్స్ పెడుతున్నారండి చాలా చోట్ల. ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారు ఖచ్చితంగా. ఒకటి లేదు, టీమ్ లీడర్స్కి ఎవరైనా రికమెండ్ చేసి టీమ్ లీడర్ ఓకే అతను నచ్చి యాక్టింగ్ బాగా నచ్చితే అట్లా నేను కూడా అవకాశాలు చాలా మందికి ఇచ్చానండి. నా టీంలో కూడా బాగా చేస్తారు, యూజ్ అవుతారంటే ఇస్తారు. ఫర్దర్గా వాళ్ళు ఎందుకు కంటిన్యూటీ కాలేరంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, బిహేవియర్స్ ఏమైనా తేడా వస్తే అంతే. ఇప్పుడు జబర్దస్త్ ఒక పక్క, శ్రీదేవి డ్రామా కంప రెండిటిని ఆది హ్యాండ్ ఓవర్ నడుస్తుంది అనేసి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, మీ అటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజంగా అంటే వాళ్ళకి నచ్చితేనే జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ పనిచేయాలా? ఫస్ట్ థింగ్, ఆది జబర్దస్త్లో లేడండి ఇప్పుడు ప్రెజెంట్లీ. మొన్నటి వరకు ఉన్నాడు, ఇప్పుడు ఆది గారు లేరు, బయటకు వచ్చారు. ఒకటండి, ఆ వ్యక్తి మీద రేటింగ్ రాకపోతే కంపెనీ కూడా వాళ్ళకి పని ఎందుకు ఇస్తుంది? వాళ్ళ మీద రేటింగ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మీద ఎపిసోడ్స్ రన్ అవుతాయి. రేపు ఆనందం మీద రేటింగ్ వస్తే ఆనందం మీద ఉంటారు, సుధీర్ గారి మీద వస్తే సుధీర్ గారి మీద ఉంటారు, ఎవరి మీద రేటింగ్ వస్తే వాళ్ళ మీద రన్ అవుతుంటదండి అంతే. దాన్ని మరి పోర్ట్రేట్ ఎలా చేశారు అసలు? జబర్దస్త్లో కానీ
రియల్ ఎస్టేట్‌లో గాని, లేకుంటే సీరియల్స్‌లో గాని, సినిమాలో గాని కొత్తగా వచ్చేవారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలిస్తారు? జబర్దస్త్‌లోకి రావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పేదేంటంటే అక్కడిక్కడ వచ్చి ఎవరెవరి చేతుల్లోనో చాలామంది జబర్దస్త్ ఇప్పిస్తామని కూడా మోసం చేసే డబ్బులు టీమ్స్ కూడా తీసుకుని. బయటున్నాయండి. అలాంటివన్నీ నమ్మకుండా వస్తే డైరెక్ట్‌గా మల్లెమాల కంపెనీ చుట్టూ తిరగడం ఒకటి, డైరెక్టర్‌ని పట్టుకోవడం 2, టీమ్ లీడర్స్‌ని పట్టుకొని తిరగడం మూడో వ్యక్తి. మూడో పనండి. ఈ 3 పనుల్లో ఒక పని చేసుకుంటే కనీసం ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ మీరైనా, నేనైనా ఛాన్స్ ఇవ్వలేము. అవును. అతనేంటో తెలియకుండా గబుక్కున పిలిచి ఇవ్వలేము. పిలిచిచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి సమస్యలొస్తాయని కూడా భయపడతారు మన వాళ్ళు కూడా. సో, ఒక 1 ఇయర్ తిరగండి. 6 మంత్స్ తిరగండి. ఒక 1 ఇయర్ తిరగండి. మనిషి అలవాటు పడతాడు ఫేస్ అనేది. అప్పుడు తన టాలెంట్ గురించి ఏంటి తమ్ముడు ఏంటి? ఏం చేస్తావు? అని అడుగుతారు. అప్పుడు చూపించుకుంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. లేదు రీల్స్ ద్వారానో, ఫేస్‌బుక్ ద్వారానో, షార్ట్స్ ద్వారానో ఒక నేమ్ క్రియేట్ చేసుకొని, ఒక బ్రాండ్ చేసుకొని, తన స్టైల్ ఒక డిఫరెంట్ యాక్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పరిచయాలుండాలి. మనిషి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత డెడికేషన్ ఉండాలి. ఏదో ఒకసారి వచ్చింది 2, 3 స్కిట్‌లు చేసామని కాలర్ ఎగరేయకూడదు. ఎంత అణిగిమణిగి ఉంటే ఏ ఫీల్డ్‌లో అయినా పైకొస్తారు. అలాగే జబర్దస్త్‌లో వచ్చే పిల్లలు కూడా 1, 2, 3 స్కిట్‌లు చేయంగానే విర్రవీగకుండా మళ్ళీ ఫర్దర్‌గా ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, పేరు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది మా దాంట్లో దుర్గారావు మేకప్ మ్యాన్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మాట్లాడలేకపోవడం అతను ఇది. తనకి పిలిచే అవకాశం ఇచ్చారు. ఇక్కడేం పాలిటిక్స్ లేవు కదండీ మరి. ఇచ్చారు. ఆ తర్వాత లండన్ డ్రైవర్ అని ఒక అబ్బాయి క్లిక్కాడు వెంకటేష్ అని చెప్పేసి. ఆ అబ్బాయికి పిలిచే అవకాశం ఇచ్చారు. నరేష్‌కి పిలిచే అవకాశం ఇచ్చారు. ఇట్లా వీళ్ళందరూ మన పిల్లలు మా ముందొచ్చినా కూడా మాకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు వీళ్ళంతా. ఎందుకంటే డిఫరెంట్ స్లాంగ్, డిఫరెంట్ మోడ్యులేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా. లేదు మంచి స్క్రిప్ట్ నాలెడ్జ్ పెట్టుకొని ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని స్కిట్స్ చేసుకోవడమే. ఇది ఈరోజు స్పెషల్ ఈరోజు చిట్ చాట్ అదుర్స్ ఆనంద్‌తోటి. మరో స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను పిలిపించినందుకు ఆంధ్రప్రభ ఛానల్‌కి స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ ఆంధ్రప్రభ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో గాని నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.